ఓలా గైస్, ఎప్పుడైనా మనం అనుకోకుండా టైర్ పంచర్ అయినప్పుడు, మెకానిక్ కూడా అందుబాటులో లేనప్పుడు మనమే స్టెప్ని ఎలా ఈజీగా 10 మినిట్స్లో మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టెప్ని మనము వెనక ఉంటుంది కదా, అది తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పంచర్ అయిన టైర్ని బయటికి తీయడానికి ముందుగా సిజర్ జాక్ని జాక్ రాడ్తో ఇలా ఫిక్స్ చేయాలి. అప్పుడే కార్ పైకి వెళ్తుందన్నమాట. సో అది ఫిక్స్ చేసిన తర్వాత మనకి హైట్ కొద్దిగా కార్ హైట్ వచ్చే వరకు తిప్పుకుందాం. ఇప్పుడు స్పానర్ సహాయంతో దానికి ఉన్న స్క్రూస్ అన్నీ తీసేసి పంచర్ అయిన టైర్ పక్కకు పెట్టేసి మన స్టెప్నీని పెట్టేయాలన్నమాట. దీన్ని ఫిక్స్ చేసుకుందాం. దీన్ని కూడా స్పానర్ హెల్ప్తో ఈజీగా మనం ఆ స్క్రూలోకి పెట్టచ్చు. స్టెప్నీని కరెక్ట్గా ప్లేస్ చేసిన తర్వాత దానికి ఉన్న స్క్రూస్ని మనం స్పానర్ హెల్ప్తో అన్నీ టైట్గా వేసుకుందాం. వీటి పేర్లు నాకు సరిగ్గా తెలీదు. దీన్ని ఫిక్స్ చేయడం మాత్రమే నేను నేర్చుకున్నా. అన్నీ బాగా టైట్గా ఫిక్స్ చేసుకోండి. లూజ్గా ఉంటే మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. దీన్ని ఒకసారి మా డాడీ చేసి చూపించి ఇప్పుడు నువ్వే చేయమన్నారు. అందుకే ఇప్పుడు నేనే ట్రై చేస్తున్నా. స్క్రూస్ అన్నీ వేసేసిన తర్వాత సిజర్ జాక్ని తీసేద్దాము. ఇదంతా మనం ఒక 10 మినిట్స్లో ఈజీగా మనమే చేసుకునేయచ్చు, మెకానిక్ అందుబాటులో లేకపోతే. దీన్ని పక్కన తీసేసి ఇప్పుడు కాలుతో బాగా టైట్గా ప్రెస్ చేద్దాం ఆ స్క్రూస్ని టైట్ చేయడానికి. సో అంతే, ఈజీగా మనమే ఇలా స్టెప్ని ఫిక్స్ చేసుకునేయచ్చు 10 మినిట్స్లో. ఇప్పుడు సిజర్ జాక్ని జాక్ రాడ్ని వాటి ప్లేస్లో ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది, అంతే. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో కొత్త స్టెప్నీని కింద ఇలాగా ఫిక్స్ చేసుకుంటే ఇది కూడా ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఓకే, బాయ్.